హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. సిఎస్ఎఫ్ డ్రైవర్కి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. అగైన్ మనకి సెకండ్ బ్యాచ్ పిల్లలు అయితే వచ్చున్నారు అండ్ రేపటి నుంచి అయితే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి 15 డేస్ బ్యాచ్, 30 డేస్ బ్యాచ్ 2 టైప్స్గా విభజించాము. 15 డేస్ బ్యాచ్ మీరు తీసుకున్నట్లయితే ఒక 12 డేస్ లేదా 10 డేస్ ఇక్కడ ఉండి మంచిగా ప్రిపేర్ అయ్యి డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఎల్ఎంవి ట్రేడ్, హెచ్ఎంవి ట్రేడ్, ఎల్ఎంవి డ్రైవింగ్, హెచ్ఎంవి డ్రైవింగ్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఒక 5 డేస్ ఏదైతే మీరు రిమైనింగ్ 5 డేస్ వదులుకున్నారో వాటిని అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత ఆ 5 డేస్ మీరు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే 30 డేస్ ఏదైతే ఉందో ఒక 20 డేస్ ఆర్ 23 డేస్ అట్లా మీరు ఇక్కడ ఉండి అది మంచిగా డ్రైవింగ్ తీసుకుని రిమైనింగ్ 7 డేస్ లేదా 10 డేస్ మీరు అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్రెష్ అవ్వచ్చు, రీబూట్ అవ్వచ్చు, లేదా మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి మంచిగా ప్రిపేర్ అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి మంచిగా మనం ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ పెర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే డ్రైవింగ్ టెస్ట్ అందరికీ ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మనం అంత మంచిగా ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఇస్తున్నాము. ఈ ట్రేడ్ టెస్టే కొంతమందికి ఈ స్పేర్ పార్ట్స్, మైనర్ రిపేర్స్, ఆయిల్ లెవెల్స్, తర్వాత ఈ యొక్క సిగ్నల్స్ వీటి గురించి గుర్తుండట్లేదు. అందుకే ఒకటే సజెషన్ ఏంటంటే లాస్ట్ మినిట్లో చాలామంది ఏంటంటే అడ్మిట్ కార్డ్ అయిన తర్వాత ఒక వారం వస్తాము, 10 రోజులు వస్తాము, ఒక 15 రోజులు వస్తామని చెప్తున్నారు. మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ ఈ యొక్క ఈవెంట్స్ అండ్ డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే లాస్ట్లో వచ్చి మీరు రష్ అయిపోవద్దు, లాస్ట్లో వచ్చి కన్ఫ్యూజ్ అవుతారు, లాస్ట్లో మనకి టైం సరిపోదు, ఎంత మనం గుర్తుపెట్టుకోవాలన్నా మనకి వర్కౌట్ అవ్వదు. అందువల్ల ముందే వచ్చి చక్కగా క్లారిటీగా మంచిగా నీట్గా ట్రైనర్ దగ్గర నుంచి అది ట్రేడ్ అయినా సరే డ్రైవింగ్ అయినా సరే మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఒక 5-6 డేస్ లేదు 2-3 డేస్ మనం రిమైనింగ్ ఏదైతే మనం మిగుల్చుకున్నామో వాటితో మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. అంతేగాని ఇక్కడ ఏమవుతుంది, ముందే రాకుండా లాస్ట్లో మీరు వచ్చి రష్ అయిపోయి పోయినసారి జరిగిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లాస్ట్లో చూసుకుందాంలే అనుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. రేపటి నుంచి మనకి సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్లాన్ చేసుకోండి, ఒకసారి అయితే రండి. ఎందుకంటే డ్రైవింగ్ స్టార్ట్ అయింది, ట్రేడ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ మనకి ఈ ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కాబట్టి మనకి 12,000+ జాబ్లు అయితే ఉన్నాయి. అయితే డ్రైవింగ్ ఫైర్ డ్రైవరు, పీటీఓ మెకానిక్ ఇవన్నీ కలిపి 400 జాబ్స్ ఉంటాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి వాటికి కూడా ప్రిపేర్ అవ్వదలిచిన వారు ప్లాన్ చేసుకుని వస్తే మీకు ఈ సిఎస్ఎఫ్ ద్వారా అది కూడా ఈజీ అవుతుంది, ఐటీపీబీకి కూడా ఈజీ అవుతుంది, రేపు మనకి ఇస్రో కూడా ఉంది, ఇస్రోకి కూడా ఈజీ అవుతుంది. కాబట్టి రావదలిచిన వారు ముందుగానే రండి, ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్లో వస్తే హర్రీ అవుతుంది. మళ్ళీ ఈ ట్రేడ్ టెస్ట్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఎందుకంటే 30 మార్క్స్కి మినిమం 15 మార్క్స్ అయితే రావాలి. మనకి 14 వచ్చినా సరే మనం ఫెయిల్ అయినట్లే. ఓకేనా. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చినట్లయితే మీకు ఇస్రో కవర్ అవుతుంది, అండ్ ఇస్రో మన సిఎస్ఎఫ్ కవర్ అవుతుంది, ఐటీబీబీ కవర్ అవుతుంది. 3 నోటిఫికేషన్స్కి సంబంధించిన ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్కి కవర్ అవుతాయి. అండ్ ఎలాగో మనకి ఫైర్ డ్రైవరు, పీటీఓ డ్రైవర్ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్కి కానీ రాబోతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ 30 డేసా 15 డేసా అనేది మీరు ప్లాన్ చేసుకుని రావడం అయితే చేయండి. ఎందుకంటే హర్రీ అయితే అవ్వద్దు, ప్లాన్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.